ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు మనము ఎప్పుడైతే బలహీనతలతో, అనేకమైన వేదనలతో, బాధలతో నలిగి ఉన్నప్పుడు కుమిలిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు మనల్ని విడిపించి మనం ఆశించినది, మనం పొందగోరినవి దేవుడు దయచేయగలరు. మన ఇబ్బందులతో, బాధలలో మానసికంగా, శారీరకంగా కృంగి ఉంటాము. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని కాపాడి రక్షించి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచగలరు. మనము నమ్ముకున్నవాడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మనకు అసాధ్యమైనవన్నీ సాధ్యపరచగల దేవుడు మనకుండగా మనము భయపడనక్కర్లేదు, చింతించనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. సమస్తము దేవుడు చూసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇతర ఏ విషయమైనా దేవుడు మన పక్షమున నిలబడి అద్భుత కార్యములు జరిగించగలరు, ఆశ్చర్య కార్యములు జరిగించగలరు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా మనము జీవించి ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క కృపచేత కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతనమైన దినములోకి మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు. వాక్యములలో తెలియపరిచిన విధముగా కృంగిన వారిని లేవనెత్తువాడవని సెలవిచ్చినారు తండ్రి. అయ్యా, మీ ప్రియ బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, వ్యాధి బాధలను బట్టి కృంగి ఉండగా మీ ప్రియ బిడ్డలందరినీ లేవనెత్తండి, బాగు చేయండి. వారికి ఉన్న సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మీ ప్రియ బిడ్డల పట్ల జరిగించండి. పిల్లల చదువుల్లో తోడై ఉండండి. వారి రాకపోకల్లో మీ కాపుదల ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దైవ సేవకులను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. ఎండవేయడానికి ఎటువంటి అనారోగ్యాలు వారి దరి చేరకుండా కాపాడండి. చంటి బిడ్డలను మంచి ఆరోగ్యం దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మీ వాక్యము తట్టు తిరిగి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. లోకం తట్టు, పాపం తట్టు తిరగకుండా మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా దయచేయండి. మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.